హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ స్పెషల్ ఏంటి అంటే వీఆర్ గోయింగ్ టు శ్రీకాకుళం అనమాట. శ్రీకాకుళం దేనికి అంటే శ్రీకూర్మం నుంచి ఆ లోపలికి రాజులామ తల్లి పండుగ అనే ఒక జాతర జరుగుతుంది అనమాట. సో ఆ జాతర ఏంటి అంటే మన అఖిల్ ఉన్నాడు కదా, అఖిల్ వాళ్ళ ఇంట్లో అమ్మవారు ఉంటారు. సో వాళ్ళు చేస్తారనమాట. ఎవ్రీ ఇయర్ వన్స్ వస్తుంది. అండ్ ఈ పండుగ లైక్ చాలా పెద్ద పండుగ. నేను చాలాసార్లు విన్నా అనమాట రాజులం తల్లి పండుగ అని చెప్పేసి. సో దిస్ ద ఫస్ట్ టైం వీఆర్ గోయింగ్. ఆల్మోస్ట్లీ ఫ్రమ్ లాస్ట్ 1 year నుంచి మేము వెయిట్ చేస్తున్నాం ఈ పండుగ వెళ్ళడానికి. అఖిల్ వాళ్ళ ఫాదర్ మరీ చెప్పారు అనమాట, ఫస్ట్ డే మీరు ఎలా అయినా మిస్ అవ్వద్దని చెప్పి. సో వీఆర్ గోయింగ్ టుడే. థింగ్ ఏంటి అంటే లైక్ ఇట్స్ 2 days ప్లాన్ అనమాట, సాటర్డే అండ్ సండే. సాటర్డే మార్నింగ్ వచ్చేయమన్నారు కానీ బట్ కొంచెం వర్క్స్ వల్ల వీఆర్ గోయింగ్ లైక్ ఆఫ్టర్నూన్ వెళ్దామని ప్లాన్ అనమాట. లైక్ అరౌండ్ 1:32 కల్లా స్టార్ట్ అవుతాం. శ్రీకాకుళం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. సో గైస్, సో టైం ఆల్రెడీ 3:22 అయిపోయింది. ఇంకా మనం ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు మనోజ్ అన్న కాల్ చేశాను అనమాట. అన్న ఆన్ ది వే దగ్గరలో ఉన్న అనంతపురం క్రాస్ అయినంటే రే నువ్వు ఇప్పుడు స్టార్ట్ అయ్యావు కదా నిజం చెప్పరా అంటున్నాడు. సో యాక్చువల్లీ నేనేమన్నా అంటే లైక్ అరౌండ్ 4 o'clock కల్లా మనం శ్రీకాకుళం రీచ్ అయిపోతామేమో అనుకున్నాం కానీ సో లేట్ అయిపోయింది అనమాట. యాక్చువల్లీ అఖిల్ చెప్పిన థింగ్కి మనం స్టార్ట్ అయిన థింగ్కి చాలా వేరీ ఉంది. ఆల్మోస్ట్ మన బ్యాచ్ ఆల్మోస్ట్ ఒక 8 members 80% ఆల్రెడీ వెళ్ళిపోయారు. దే ఆర్ ఆల్రెడీ అట్ అఖిల్స్ హోమ్. సో మనమే లేట్ అనమాట. ఈరోజు కొంచెం కిచెన్ దగ్గర వర్క్స్ అవి చూసుకుని వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. సో వీఆర్ స్టార్టింగ్ నా. ఓ షిట్ యా. ఎగ్జాక్ట్గా ఫైనల్ డెస్టినేషన్ మూవీ చూసారా? ఐ థింక్ ఫస్ట్ ఆర్ సెకండ్ పార్ట్లో ఉంటుంది. సేమ్ లారీ సేమ్ ఇలానే ఉంటాయి. గాడ్ డూ కమెంట్, ఎవరైనా గుర్తుంటే కమెంట్ చేయండి. వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు చాలా వియర్డ్ థాట్స్ వస్తాయి అనమాట. ఎలాంటి సీన్స్ చూసేటప్పుడు అనిపిస్తుంది చైన్ తెగిపోతే అవి వెనక్కి వచ్చేస్తే ఏమవుతుందో అని చెప్పేసి. సో గైస్ టేకింగ్ అరౌండ్ 40 minutes అంత పట్టింది నాకు రావడానికి వైజాగ్ నుంచి. అండ్ 40 minutes దేనికి అంటే లైక్ అందులో మోస్ట్లీ ఒక 2 times నేను ఆగాను అనమాట. ఐమ్ గెటింగ్ ఏ కాల్స్ అని చెప్పి అదొక 5 minutes చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఐ డెంట్ క్రాస్ 180 అనమాట. లైక్ 150 180 యావరేజ్ అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చా. మేబీ 200 టచ్ అయితే మేబీ ఇంకొక 5 minutes ఎర్లీగా వచ్చేసి ఉండొచ్చు. చాలామంది నాకు ప్రీవియస్ రీల్స్లో అడిగారు అనమాట, లైక్ హైవే రైడ్స్ వెళ్ళేటప్పుడు శ్రీకాకుళం ఎంత టైంలో మీరు వెళ్ళగలరని చెప్పి. గైస్ ఇట్ టుక్ అరౌండ్ 30 to 40 minutes అయితే వీ కెన్ రీచ్ ఫ్రమ్ వైజాగ్ నుంచి శ్రీకాకుళంకి. సో 40 minutes ఇస్ అ గుడ్ టైం. 30 minutes మరి కొంచెం ఓవర్ స్పీడ్ వెళ్ళాలి. సో 40 minutes ఇస్ అ గుడ్ టైం. 40 minutesలో వీ కెన్ రీచ్ ఫ్రమ్ వైజాగ్ టు శ్రీకాకుళం ఆన్ హైవే. అండ్ దట్టు కొంచెం మైల్డ్ ట్రాఫిక్ ఉంది, మరీ ఎక్కువ ట్రాఫిక్ లేదు. మేబీ మార్నింగ్ 9 అట్లా అయితే ట్రాఫిక్ ఎక్కువ ఉండొచ్చు 8 నుంచి. సో ఇట్స్ అరౌండ్ స్టార్ట్ అయ్యేసరికి 3:20 కదా. సో అంత ట్రాఫిక్ లేదు. చాలామంది శ్రీకాకుళం ఇస్ అంటే పల్లెటూరు ఏమో అనుకుంటారు కానీ ఇట్ డజంట్ లుక్ లైక్. మన వైజాగ్లో అలానే ఉందో అలానే ఉంది ఆల్మోస్ట్ ఆ సిటీ అంతా కూడా. నాకైతే చాలా చిరాగ్గా అనిపిస్తుంది అనమాట లిటరల్. నెక్స్ట్ టైం ఏం చేయాలంటే వీటికి థ్రెడ్స్ ఉంటాయి ట్రావెలింగ్ బ్యాగ్స్ బ్యాక్ కట్టుకోవడానికి. యాక్చువల్లీ మీరు Z9 చూసారంటే బ్యాక్ ఫుట్ పెగ్స్ ఉంటాయి కదా. సో ఈ డిజైన్ ఇట్లానే ఉంటుంది అనమాట, టు టై ద థ్రెడ్ అనమాట, షేప్. సో నెక్స్ట్ టైం ఆ థ్రెడ్ కొనుక్కుంటే మేబీ వీ కెన్ టై ద బ్యాక్ ప్యాక్స్. ఏమైనా ఉంటే మనం బ్యాక్ సీట్ దగ్గర పెట్టి వీ కెన్ టై అప్. ఆర్ ఏడంటున్నావునా? ఏమంటున్నావు? అది లాస్ట్ మనం అఖిల్ తెస్తాడు కదా స్వీట్.
కాల్ చేయ ఒకసారి అడిగి లేనట్టుందా స్వీట్ ఇక్కడ. అక్కడికి వెళ్ళాక ఇదెందుకు అన్నాడు అనుకో, ఆడికి పోకుండా మనం తినేద్దాం. Hey. Thanks. గైస్ ఫైనల్గా అయితే మేము రీచ్ అయ్యాము. ఫ్రాంక్ ఎంత పెద్ద పండుగ అయితే నేను ఎప్పుడు చూడలేదు అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక ఎవ్రీ వీక్ సాటర్డే అండ్ సండే జరుగుతుంది అంటే దట్టు ఆల్మోస్ట్ లైక్ 3 months అయితే జరుగుతుందంట పండుగ అయితే. మీరు చూసారంటే లైక్ ఎక్కడెక్కడి నుంచో వచ్చారనమాట. వస్తున్న ఆల్మోస్ట్ లైక్ 3-4 kilometers నుంచి మొత్తం క్రౌడ్ అయితే కనిపిస్తుంది. ఫ్రమ్ విజయవాడ రేడియస్ నుంచి శ్రీకాకుళం వరకు. ఏదే ఇలా ఊదుతారు కదా పెద్దది ఉంటే చూడు. అమ్మ ఇలా ఊదుకుంది లేదా డాక్టర్ హైబూసా డాక్టర్ అయిపోయింది హైబూసా నా బూసా అన్న. నీ స్కేల్ మోడల్ అయిపోయిందా తీసుకుంటావా? ప్లాస్టిక్ స్కేల్ దీనికి అనుకోడు ఫ్యూల్ కొట్టవసరం లేదు. ప్లాస్టిక్ స్కేల్ మోడల్. అది ఊదరం కూడా రాదురా నీకు. పట్టుకో ఎక్కడున్నావు? అవునా చూసారా మనం ఊస్తుంది అడుగుతున్నాడు. ఆ కోళ్ళ అమ్మవాడి దగ్గర కూర్చొని గైస్ గుడ్ మార్నింగ్. సో నైట్ మీరు చూసారు కదా, నా లైఫ్లో ఎంత పెద్ద పండుగ చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎందుకంటే లైక్ ఎంత దూరం నడుచుకుంటూ వెళ్ళినా మొత్తం క్రౌడే కనిపిస్తున్నారు. మొత్తం అన్నీ కూడా ఏమంటారు స్టాల్స్ ఉన్నాయన్నమాట. సార్ చాలా పెద్ద పండుగ. ఎప్పుడు నువ్వు వినడమే అంటే రాజులమ్మ తల్లి పండుగ అంటే చాలా పెద్ద పండుగ అని తెలుసు, కానీ
ఇంత పెద్దగా ఉంటుందని నాకు అస్సలు తెలియదు అనమాట. దిస్ ద ఫస్ట్ టైం. మనం ఎప్పుడు ఎన్నిసార్లు అఖిల్ వాళ్ళ ఇంటికి వచ్చిన అంకుల్ చెప్తూ ఉండాలన్నమాట, మీరు పండగకి ఫస్ట్ డే ఖచ్చితంగా రండి అని చెప్పేసి. సో ఇయర్ మాత్రం మేము ప్లాన్ చేసుకున్నాం. మొత్తం ఆల్మోస్ట్ లైక్ ఒక 15 మెంబర్స్ దగ్గర వచ్చాం మేము, ఫ్రెండ్స్ అందరం. నమ్ముతున్నారంటే అది ఖచ్చితంగా అది ఎంత పవర్ఫుల్ ఉంటుందో మీరు ఆలోచించండి. ఆ టెంపుల్ ఎక్కడ ఏ టెంపుల్ అయినా నైట్ 10 ఆర్ మ్యాక్సిమం 11కి క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ నైట్ 2 అయినా సరే ఇంకా భక్తులు వస్తున్నారు అనమాట. దట్ వాజ్ లైక్ అన్బిలీవబుల్. అసలు ఎవరు చెప్తే నమ్మలేమన్నమాట మనం డైరెక్ట్గా చూసినంత వరకు. నైట్ 1:32 అయినా సరే స్టిల్ పీపుల్ ఆర్ కమింగ్ టు టెంపుల్. ఇంకెక్కువ పండగ జరుగుతుంది అంటే లైక్ అఖిల్ వాళ్ళ ఫాదర్ ఆయన కూడా లైక్ దేవుడిది వేషం వేసుకొని ఊరంతా తిరుగుతారంట. సో అది కూడా చూద్దాం. అండ్ వీఆర్ వెరీ సూపర్ ఎక్సైటెడ్ అనమాట. ఎందుకంటే లైక్ వీఆర్ సో లక్కీ టు బీ హియర్. అండ్ ఇలాంటి పండుగలు చూడడం అంటే ఇట్స్ నాట్ స్మాల్ థింగ్ అండి. ఈరోజు సిటీస్లో పండుగలు అంటే చాలా వరకు అన్నీ మారిపోయినాయి. ఎందుకంటే జనరేషన్స్ చేంజ్ అయ్యేసరికి చాలా వరకు మారిపోయినాయి. సో ఇలాంటి పండుగలు చూడాలంటే ఖచ్చితంగా విలేజెస్లోనే సాధ్యమవుతుంది అనమాట. సో రాజులమ్మ తల్లి పండుగ అనేది చిన్నప్పటి నుంచి వింటున్నాం, కానీ ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే మనకెవరు తెలియదు, సో వెళ్ళలేదు. ఇప్పుడు మనకి అఖిల్ ఉన్నాడు కాబట్టి వాళ్ళ ఇంట్లోనే అమ్మవారు ఉంటారు కాబట్టి సో మనం చూడగలుగుతాం, చాలా దగ్గరుండి చూడగలుగుతున్నాం అనమాట పండుగంతా కూడా. ఈ పండుగ ఏంటి అంటే 1 రోజు 2 రోజులు జరగదండి, 3 or 4 months జరుగుతుందంట. ఎవ్రీ వీక్ సాటర్డే అండ్ సండే నాన్ స్టాప్ ఖాళీ లేకుండా. ఎలా అంటే ఫస్ట్ డేలో ఉంది, లాస్ట్ డే వరకు అలానే జరుగుతుంది. అంటే 3-4 months జరిగే పండుగ నాకు తెలిసి రాజులమ్మ తల్లి పండుగ తప్ప ఏ పండుగ కూడా ఉండదు. సో నెక్స్ట్ ఇప్పుడు మనం బయటికి వెళ్దాం. బయటికి వెళ్ళి నెక్స్ట్ అంకుల్ వేషం కట్టి ఊరంతా తిరుగుతారండి. అది కూడా మనం చూద్దాం ఎలా జరుగుతుంది ఏంటో. చూడండి, మీకు చూపిస్తాను చూడండి.
బాయ్, కలుద్దాం మళ్ళీ. ఓకే డన్, బాయ్ బ్రో. బాయ్ రా హీరో, కలుద్దాం మళ్ళీ. బాయ్ బ్రో, బాయ్, టేక్ కేర్, బాయ్. సో గైస్, ఫైనల్లీ వీఆర్ గోయింగ్ అనమాట. సో టైమ్ ఈజ్ అరౌండ్ లైక్ 6 అయిపోతుంది ఆల్రెడీ. ఐ సీరియస్ ఆడ లైక్ ది బెస్ట్ డే. ఎందుకంటే లైక్ ఇట్ వాస్ కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. పండుగంతా కూడా వీ హ్యాడ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ హియర్. గైస్, విలేజెస్లో పండుగలు అంటే నాకు సూపర్ ఎక్సైటెడ్. ఎందుకంటే ఎప్పుడు అనుకుంటామండి విలేజెస్లో పండుగలు చాలా బాగా చేస్తారని చెప్పి. ఇందాక సేమ్ పవన్ పట్టించాను నేను. ఓ గాడ్, ఐ ఫెల్ట్ సో బ్యాడ్ అనమాట. ఎలా అంటే ఇంకా నీకున్నా ఇక్కడ సొమ్ముడు వస్తుంది ఒకసారి, ఇంకా వేరే బ్రేక్ కొట్టే ఛాన్స్ కూడా లేదనమాట. హ్యావ్ టు గో ఆన్ ఇట్. సో గైస్, హైవేకి అయితే వచ్చామన్నమాట ఫైనల్లీ. సో ఇక్కడ నుంచి అరౌండ్ ఒక 90 కిలోమీటర్స్ ఉండొచ్చు టు మై హౌస్. లెట్ స్టార్ట్. ఆల్మోస్ట్ చాలా లేట్ అయ్యాము. ఆల్మోస్ట్ లైక్ 6:12 అయిపోయింది. యూజువల్లీ నేను 6 o'clock కల్లా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా. 6 ఇంక ఇక్కడ ఉన్న కిలో వాళ్ళు అసలు వదలలేదు అనమాట. సో గైస్, ఫైనలీ వీ హ్యాడ్ లైక్ వెరీ గ్రేట్ డే అనమాట. సో లెట్స్ గో హోమ్ నౌ. అయిపోయిన తర్వాత ఐ క్లోజ్ దిస్ వ్లాగ్ హియర్. గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ ఎవ్రీ వన్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా ఈ వ్లాగ్. నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే మనం కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఎవ్రీ వన్, డ్రైవ్ సేఫ్, టేక్ కేర్. మళ్ళీ మనం కలుద్దాం. బాయ్.